Hi viewers, this is Ranjani. Welcome to iNews Special Chit Chat. అమరం అఖిలం ప్రేమ ఈ టైటిల్ తో సరికొత్తగా సెప్టెంబర్ 18న ఆహాలో సినిమా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన ఆహాలో మూవీ ట్రైలర్ అనేది ఇప్పటికే మంచి రెస్పాన్స్ ని కూడా సొంతం చేసుకుంది. ట్రైలర్ చూస్తుంటే ఒక యూత్ రొమాంటిక్ లవ్ ఓరియంటెడ్ ఫిల్మ్ లా కనిపిస్తోంది. మరోవైపు ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్స్ కి ఎక్కువ వాల్యూ ఇస్తున్న సినిమా లాగా కూడా కనిపిస్తోంది. కానీ మంచిగా ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసే విధంగా అయితే ఇప్పటికే సాంగ్స్ కూడా రిలీజ్ అయినాయి. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. మంచి అప్లాస్ కూడా వస్తుంది ట్రైలర్ కి అండ్ సాంగ్స్ కి. సో ఈ సినిమా గురించి ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలని ఉంది కాబట్టి ఆ సినిమా యూనిట్ తోటే ఈరోజు మనం మాట్లాడేద్దాం. ఆ సినిమా యూనిట్ ప్రస్తుతం మనతో పాటు జూమ్ లైవ్ లో మనతో అందరూ కూడా రెడీగా జాయిన్ కాబోతున్నారు. సో ముందుగా వారిని ఇంట్రడ్యూస్ చేసుకుందాం. సినిమా హీరో అండ్ ప్రొడ్యూసర్ విజయరామ్ గారు, అండ్ సినిమా హీరోయిన్ శివశక్తి సచ్దేవ్, అండ్ రైటర్ అండ్ డైరెక్టర్ జనార్దన్ గారు, అండ్ వర్సటైల్ యాక్టర్. ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రకాష్ రాజ్ గారిని ఫాదర్ క్యారెక్టర్స్ లో ఎవరైనా రీప్లేస్ చేస్తున్నారు అంటే అది డెఫినెట్ గా శ్రీకాంత్ అయ్యర్ గారి పేరే చెప్తారు ఇప్పుడు చాలా మంది. సో హీఈస్ అలాంగ్ విత్ అస్. ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్ మీ అందరికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్, శ్రీకాంత్ గారు కాకుండా మీ ముగ్గురికి ఇది మీ డెబ్యూ ఫిలిం. సో ఇప్పటికే ట్రైలర్ మంచి సక్సెస్ వచ్చింది, మంచి పాజిటివ్ మౌత్ పబ్లిసిటీ అనేది వచ్చింది. సో హౌ యూ ఆర్ ఫీలింగ్? ఒక్కొక్కరు ఇండివిజువల్ గా చెప్తే, ఫస్ట్ జనార్దన్ గారు మీతో స్టార్ట్ చేస్తే ఈ స్క్రిప్ట్ గురించి కానీ ఈ టీమ్ గురించి కానీ చెప్పమంటే మీ ఎక్స్పీరియన్సెస్ ఎలా చెప్తారు? ఐఎమ్ హ్యాపీ అండి. ట్రైలర్ బాగా రీచ్ అయింది అందరికి, అండ్ సాంగ్స్ కూడా చాలా బాగా హిట్ అయ్యాయి. అండ్ టైటిల్ కానీ మూవీ ఎలా అయితే మేము ప్రెజెంట్ చేద్దాం అనుకుంటున్నామో అలాగే ఆడియన్స్లోకి వెళ్ళింది. సో ద ఫిల్మ్ ఆల్సో మంచి లవ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో ఇట్స్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. ప్రకాష్ మన శ్రీకాంత్ అయ్యర్ గారు వండర్ఫుల్ క్యారెక్టర్ చేశారు. చాలా ఎమోషనల్ క్యారెక్టర్, చాలా స్కోప్ ఉన్న క్యారెక్టర్. అండ్ శివశక్తి సచ్దేవ్ డిడ్ బ్రిలియంట్ జాబ్. అండ్ విజయరామ్ పక్కింటి కుర్రోడ్ లాగా ఉంటాడు, అసలుకి హీరో లాగా కైండ్ ఆఫ్ సినిమాటిక్ గా ఉండడు, చాలా రియలిస్టిక్ గా ఉంటుంది. ఓవరాల్ వీఆర్ వెరీ హ్యాపీ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ ఫర్ సెప్టెంబర్ 18th. శక్తితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? బేసిక్గా తను సీరియల్ యాక్ట్రెస్, సో ఫస్ట్ డెబ్యూ సినిమా, అది కూడా తెలుగులో. లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండుంటుంది. సో ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉంది తనతో? ఎక్స్పీరియన్స్ జాయ్ఫుల్ అండి. Shivshakti, she's asking me. So difference, she's asking me how was my experience? No, I'm asking Joe. My experience. Yes. Oh, I thought she's asking me. I'm so sorry. No, it's okay. I'll get back to you. Yes. It was super working with Shivshakti అంటే యాక్ట్ చేయించడం, చూస్తూ ఫ్రేమ్ లో ఉండడం అనేది. ఎందుకంటే తను అద్భుతంగా ఎక్స్ప్రెషన్స్ ని చేయగలదు. సో ఆ ఎక్స్ప్రెషన్స్ తోనే మనకి మీనింగ్ అర్థమైపోతుంది. సో లాంగ్వేజ్ కంటే కూడా ఎక్స్ప్రెషన్స్ తో తను బాగా ఎక్స్ప్రెస్ చేయగలదు. సో దట్ వాజ్ వండర్ఫుల్ వాచింగ్ బిహైండ్ ద కెమెరా ఫర్ మీ. అండ్ సూపర్బ్ అండి. Yes, Shakti, it's really we are welcoming you with warm hearts to our Telugu industry. Thank you so much. This means a lot. Thank you. Yes, we have seen you as a actress in serials like Balika Vadu, Diya Aur Baati Hum. So what kind of experience you have been facing here in the feature film? So I have only heard people talking how films are very different from TV, and I really experienced it. And this being my first film where I had so much to do as an actor, I feel really, really grateful that, for Jonathan Sir for choosing me for this beautiful character, and all my life I'm going to cherish this. Okay. What made you to do this film as your debut? What made me do this film? I love the story which they shared with me. It was like a very simple girl, and I didn't know everything about on the first day, but the main glimpse or synopsis was so beautiful that I had to do it. And this girl Akhila is exactly opposite of me, so I really, really wanted to do it. Yes.
విజయ్ గారు, అఖిలతో మాట్లాడాం. ఇప్పుడు అమర్గా మీరు చెప్పాలంటే సినిమా టైటిల్లో మాకు అర్థమవుతుంది. తన పేరు అఖిల, మీ పేరు అమర్. ఇద్దరి మధ్య పుట్టే ప్రేమకి ఫాదర్ మధ్యలో ఎలా అడ్డం వస్తారు, ఇదే స్టోరీ బేసిక్ లైన్ గా తెలుస్తోంది. బట్ అదేనా, దానికి మించి ఇంకా ఏమన్నా సినిమాలో ఎక్సైటింగ్ ఫ్యాక్టర్స్ ఉండబోతున్నాయా? ఎస్ ఎస్ ఎగ్జాక్ట్లీ, నేను కూడా అదే అడుగుతున్నా. మధ్యలో వెళ్ళడం కానీ ఇలాంటివి ఏవి ఉండవు దాంట్లో. అంతేనా? మీరు చూస్తే ఇంకా చాలా బెటర్, ఐ థింక్ ఇలాంటి అప్రోచ్ ఇంకా మీరు చూసుంటారు. అంటే నేను వెళ్ళి ఫాదర్ మధ్యలో ఈ డిస్టర్బెన్సెస్, ఎమోషన్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి కానీ ఒకరికొకరు మధ్యలో ఎంటర్ అవడం ఇలాంటివి లేవండి. మోర్ లైక్ రియలిస్టిక్ సెటప్ లో. సో మీకు బేసిక్లీ అందరు మనకి ముందు నుంచి కూడా బొమ్మరిల్లు ఈ కైండ్ ఆఫ్ చెప్తుంటే ఐ వాస్ టెల్లింగ్ పీపుల్ ఆల్సో దట్ మనకి ఇది నథింగ్ రిలేటెడ్ టు ఎనీ ఫిల్మ్ అండి. ఇట్ లుక్ వెరీ ఫ్రెష్ అండ్ ద క్యారెక్టర్స్ కూడా ఐ థింక్ ఎవ్రీబడి విల్ స్టార్ట్ కనెక్టింగ్ అండి. నాదైనా శ్రీకాంత్ గారిది ఐ థింక్ చూసిన తర్వాత చాలా మంది చేంజ్ అవ్వచ్చు అండి. ఇట్ విల్ బి అ నైస్, ఏమంటారు దానికి, ఆయన చూసిన తర్వాత చాలా ఫాదర్స్ చేంజ్ అవుతారండి. హి హస్ క్రియేటెడ్ దట్ ఇంపాక్ట్ ఆన్ స్క్రీన్ ఫర్ షూర్. అండ్ శివశక్తిని చూసి కూడా చాలా మంది అమ్మాయిలు దే కనెక్ట్ అండి. సో ఆల్ ఆర్ వెరీ రిలేటబుల్, కనెక్టింగ్ అయ్యే క్యారెక్టర్స్ ఉన్నాయి సినిమాలో. శ్రీకాంత్ గారు, అంటే మీ క్యారెక్టర్ ట్రైలర్ లో ఆ గ్లిమ్స్ చూస్తేనే మాకు అర్థమవుతుంది చాలా లవింగ్ అండ్ కేరింగ్ ఫాదర్ టువర్డ్స్ హిస్ డాటర్ అనేది. బట్ మీ క్యారెక్టరైజేషన్ ని మీరు ఒప్పుకోవడానికి ఇందులో మీకు ఏవి ప్లస్ పాయింట్స్ గా కనిపించినాయి? అసలు ఈ మూవీ టీమ్ తో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మా, నేను మామూలుగా ఏ సినిమా ఒప్పుకున్నా నేను కథ వినను. నేను క్యారెక్టర్ ఏంటి, దాని సంథింగ్ ఫ్రెష్ అని ఇట్లా వెతుకుతాను. నేను ఏదో కొత్తగా ఫ్రెష్నెస్ ఉందంటే నేను ఇమీడియట్ గా ఒప్పేసుకుంటాను. నేను కథ వినను. ఇందులో అది మన అమరం అఖిలం సినిమా అంటే అది మంచి మనుషులు, మనుషులు మంచి ఇంటెన్షన్ తో మంచి సినిమా చేద్దాం అనేది ఫ్రమ్ ఒక సెట్ అసిస్టెంట్ దగ్గర నుండి, ఒక మేకప్ అసిస్టెంట్ దగ్గర నుండి, ఒక డైరెక్టర్ అసిస్టెంట్ దగ్గర, అందరి దగ్గర ఒక పాజిటివ్ వైబ్ ఉండి ఎందుకుంటే తెలియదమ్మా. ప్రతి ఒక్కరూ ఈ సినిమా నాది, నేను బాగా చేయాలి, ఏదో కాంట్రిబ్యూట్ చేయాలని ప్రతి ఒక్కరు చేశారు. ఇట్స్ వెరీ రేర్ టు ఫైండ్ సచ్ ఫిల్మ్స్. అండ్ లైక్ విజయ్ గారు చెప్పినట్టు ఇది దిస్ ఇస్ నాట్ లవ్ స్టోరీ అట్ ఆల్. జానథన్ గారు చాలా వెరీ బ్యూటిఫుల్లీ సెడ్, ఇట్స్ అ స్టోరీ అబౌట్ లవ్. ఇది ప్రేమ కథా చిత్రం కాదు, ఈ చిత్రం ప్రేమ గురించి. అంటే ప్యూర్ అన్కండిషనల్ అద్భుతమైన ప్రేమ ఎలా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుంది. అండ్ అనుబంధాలు, రిలేషన్షిప్స్ ఆర్ వెరీ కాంప్లెక్స్. కానీ ఆ కాంప్లెక్సిటీని కాంప్లికేటెడ్ గా కాకుండా చాలా సింపుల్ మాటలతో, సింపుల్ విజువల్స్ తో, సింపుల్ ఎక్స్ప్రెషన్, సింపుల్ ఇంటరాక్షన్స్ తో చాలా బాగా చేస్తారు. అంటే కొత్త వాళ్ళతో సినిమా వస్తున్నప్పుడు చాలా మందికి ఏం ఇంప్రెషన్ ఉంటుంది అంటే మేబీ ఇది లో బడ్జెట్ సినిమా, అందుకే కొత్త వాళ్ళు అందరూ చేస్తున్నారు, ఓకే వీళ్ళని ఎంకరేజ్ చేద్దాం అనిపిస్తుంది. కానీ మీరు కొత్త వాళ్ళతో స్టార్ట్ చేసినా కూడా నరేష్ గారు, శ్రీకాంత్ గారు, అన్నపూర్ణ గారు, ఇట్లా పెద్ద పెద్ద కాస్ట్ అండ్ క్రూ ఉన్నారు, రసూల్ ఎల్లోర్ గారి సినిమాటోగ్రఫీ కూడా. సో అంటే అందరూ ఎక్స్పీరియన్స్ అయ్యాం వాళ్ళ పర్ఫార్మెన్సెస్ ఎలా ఉంటాయి ఏంటి అని. సో సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే డెఫినెట్గా పెరిగిపోతున్నాయి. సో మీకు ఎట్లా అనిపిస్తుంది? మీ ఎక్స్పెక్టేషన్స్ ఎంతవరకు రీచ్ అవుతామన్న కాన్ఫిడెంట్ గా ఉన్నారు? 2 days లో రిలీజ్ కాబోతోంది కాబట్టి. యా, అంటే అసలు రైట్ రాయల్ గా చెప్తామా, ఇంకా గట్టిగా పెంచుకోండి ఎక్స్పెక్టేషన్. చాలా కష్టపడి మేము త్యాగం చేస్తాం, మేము ప్రాణం పెట్టాం అన్న చాలా మంచి సినిమా తీసాం. చాలా మంచి సినిమా తీసాం. జానథన్ హస్ డన్ an outstanding job. We all have done a fantastic job. మహా అయితే ఏమైతే అంటే ప్రజల ప్రేమ దొరుకుతుంది, ప్రజల ఆదరణ దొరుకుతుంది. మాకు భయం లేదమ్మా ఈ సినిమా. అయ్యో ఏమైతుందో మనం చెప్పొద్దు. నేను ఎందుకు చెప్పొద్దు? ఇట్స్ అ ఫెంటాస్టిక్ ఫిల్మ్, అందరు చూసి సంతోషపడతారు. ఇట్స్ అది. శక్తి, అఖిల క్యారెక్టర్ కి, శక్తి క్యారెక్టర్ కి ఆన్ కెమెరా, ఆఫ్ కెమెరా ఎంతవరకు మీరు రిజెంబుల్ అవుతారు? యువర్ పర్సనల్ క్యారెక్టర్ అండ్ అఖిల క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్, హౌ మచ్ రిజెంబులెన్స్? Okay. We both love our dads a lot, and they mean the world to us. Then I don't know, there are not much similarities, if I would say, because she loves to study. I am not someone who is into studies. And then she just talk what you're supposed to talk, and I talk a lot. Okay. More than I really need to. So I wouldn't say there are a lot of similarities, but but our values are very, very same. So yeah. విజయ్ గారు, అంటే ఒక కొత్త సినిమా ఫస్ట్ టైం డెబ్యూగా చేస్తున్నప్పుడు చాలా బర్డన్ ఉంటుంది షోల్డర్స్ మీద. అంటే ఒక హీరోగా చేసినా, ఒక ఆర్టిస్ట్ గా చేసినా. కానీ మీరు ఒకటేసారి 2 బాధ్యతలు భుజాల మీద పెట్టుకున్నారు.
ఒకటేమో నిర్మాతగా, ఒకటేమో యాక్టర్గా. ఈ రెండు ఎలా బ్యాలెన్స్ చేశారు ఈ సినిమాలో? అంటే అది యాక్టర్ గా నిర్మాతగా అంటే యాక్టర్ గా ఇట్స్ ఓన్లీ ప్యూర్లీ బికాస్ ఆఫ్ ది స్క్రిప్ట్ అండి. క్యారెక్టర్ వెరీ రియలిస్టిక్. ఇట్ వాస్ మోర్ ఆఫ్ మీ ఐ కెన్ డూ అండ్ ఇట్ వాస్ వెరీ కనెక్టెడ్ టువర్డ్స్ వేర్ ఐ వాంట్ టు బి. ప్రొడ్యూసర్ అంటారా, ఆఫ్ కోర్స్ ఇట్స్ అ గ్రేట్ స్క్రిప్ట్. సో రెండిటికి బెస్ట్ థింగ్ ఏంటంటే ది గ్రేట్ స్క్రిప్ట్ అండి. సో ప్రొడ్యూసర్ గా ప్రొడ్యూస్ చేయాలనిపించినా, యాక్టర్ గా చేయాలనిపించినా, ది ఓన్లీ థింగ్ ఇంట్రెస్టెడ్ బోత్ ద థింగ్స్ వాజ్ ఓన్లీ స్క్రిప్ట్ అండి. అండ్ at the end of the day, ఇప్పుడు రేపు పొద్దున్న మీరు సినిమా చూస్తే తెలుస్తుంది, ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ విత్ బోత్ ద థింగ్స్ అండి. యాజ్ అ ప్రొడ్యూసర్ అండ్ యాజ్ అన్ యాక్టర్ ఇట్ హాస్ కమ్ అవుట్ బ్యూటిఫుల్లీ అండి. దేంట్లో నాకు ఐఎమ్ నాట్ ఫీలింగ్ లెస్. Both of them come out really nice. And as a producer, I feel very proud. As an actor, it's a great beginning for me in the industry. ఓకే. శ్రీకాంత్ గారు, నేను ఇందాక ఇంట్రోలో చెప్పినట్లు ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారికి రీప్లేస్మెంట్గా ఫాదర్ క్యారెక్టర్స్ ఎవరైనా ఉన్నారా నెక్స్ట్ ఆల్టర్నేటివ్ అంటే డెఫినెట్గా కొత్త డైరెక్టర్లు అవనివ్వండి, సీనియర్ డైరెక్టర్లు అవనివ్వండి, అందరూ శ్రీకాంత్ గారి పేరే చూస్తున్నారు. అంటే మీ డిక్షన్ కానీ, మీ ఎక్స్ప్రెషన్స్ కానీ, మీరు ఎమోషన్ పండించే విధానం కానీ అన్నీ కూడా ఆ క్యారెక్టర్కి జస్టిఫై చేసే విధంగా మీరు డీల్ చేస్తున్నారు. మీరు ఏంటి హోంవర్క్ ఎలా చేస్తారు క్యారెక్టర్కి వేరియేషన్ చూపించడానికి? చిన్న విషయమా, ప్రకాష్ రాజ్ గారు లాంటి టోప్ ఎక్స్ట్రాడినరీ అమేజింగ్ యాక్టర్ ని ఎవరు రీప్లేస్ చేయలేరమ్మా. He is my guru. He is like a god to me in performances. Yes, చాలా మందికి ఇన్స్పిరేషన్ కూడా. Yes. That's point number 1. Point number 2. నేను వచ్చింది ఎవరిని రీప్లేస్ చేయడానికి కాదమ్మా, నేను వచ్చింది శ్రీకాంత్ అయ్యంగార్ గారిని నిలబెడదామని వచ్చాను. ఐఎమ్ వర్కింగ్ మై హార్ట్ అవుట్, మై సోల్ అవుట్ టు ఎన్షూర్ దట్ ఐ కెన్ రీచ్ దట్ లెవెల్ వేర్ ఐ కెన్ గెట్ ది అప్లాజ్. ప్రేక్షకులు నన్ను ప్రేమించాలి. ఫాదరు, డాటరు, సన్నిల్ ఆ ముగ్గురు ఇక్కడే ఉన్నారు కాబట్టి మీ ముగ్గురికి గుర్తుండి ఉంటే ఏదైనా ఒక డైలాగ్, ఒక సీన్ ఎనాక్ట్ చేద్దామా ఇక్కడ? శ్రీకాంత్ గారు, పెద్దయ్యాక ఏమవుతావు ఒక డైలాగ్ ఉంది కదా, అమెరికా వెళ్ళిపోతాను అని. శ్రీకాంత్ గారు యాక్షన్. పెద్దగా అయిన తర్వాత ఏమవుతావు? నేనే అమెరికా వెళ్తాను. చూసారా తను ఎక్స్ప్రెషన్స్ కరెక్ట్గా ఇచ్చింది. డైలాగ్ లో తెలుగు కొద్ది మిస్ అయినా. అదే చూస్తున్నాను నేను. అంటే చైల్డ్ ఆర్టిస్టులకి ఉండే ప్లస్ పాయింట్ అదేనేమో. అంటే సీరియల్స్ లో జనరల్ గా ఎమోషనల్ ఓరియంటెడ్ గానే, ఎక్స్ప్రెషన్ ఓరియంటెడ్ గానే సీన్స్ ఉంటాయి కాబట్టి షీ కెన్ ఎనాక్ట్ వెరీ ఈజీలీ విత్ హర్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఎమోషన్స్. I still she gave the same expression in the trailer also, in the shot also. Okay, Shakti, but you have to learn Telugu as quickly as possible. I'm going to go America. Yes, Shakti, but you have to learn Telugu as quickly as possible because you will have a bright future in Telugu industry after this success of Amaram Akhilam. You'll get more and more films. Yeah. Thank you so much. Definitely I'll do that. Okay. टोटल इस मूवी में आपको कौन सा कैरेक्टर बहुत अच्छा लगा, आपका जो करीब समझा आपने, मतलब कैरेक्टर्स या सबसे अच्छा लगा? हाँ. I'm sorry but I'll be very selfish but I love Akhila. Apart from Akhila, if I really want to play I want to play Vijay's character. Oh, okay. జో సార్, నెక్స్ట్ స్క్రిప్ట్ రెడీ చేసుకోండి. హీరో ఓరియంటెడ్ కాకుండా హీరోయిన్ ఓరియంటెడ్ గా అఖిలతో ఒక సినిమా చేద్దాం. తప్పకుండా. ఎస్ జో గారు, వెన్ ఇట్ కమ్స్ టు యూ, మీకు ఎవరన్నా ఒక కాంప్లిమెంట్, నేను ఇవ్వబోయే కాంప్లిమెంట్ మీకు ఎవరైనా ఇచ్చారో లేదో నాకు తెలీదు. నేనైతే కళ్ళు మూసుకొని మీ ఆడియో వింటుంటే నాకు ఎక్కడో రాజమౌళి గారి వాయిస్ లాగా వినపడుతుంది. ఆయన డైరెక్షన్ ఇంపాక్ట్ మీ మీద ఎంతవరకు ఉంటుంది? చాలా మంది అప్కమింగ్ డైరెక్టర్స్ అందరూ ఆయన్ని అడ్మైర్ చేస్తూ ఉంటారు. అంటే డైరెక్షన్ ఇంపాక్ట్ అంటే ఐ అడ్మైర్ హిమ్ యాజ్ ఎ డైరెక్టర్ అండి. ద కైండ్ ఆఫ్ ఆయన లిమిట్స్ ని పుష్ చేసే విధానం నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. ఎక్స్ప్రెషన్స్ ని, అంటే ఆయన యాక్షన్ సీక్వెన్స్ ని కానీ ఆయన అంత హ్యూజ్ గా ఇమాజిన్ చేసి ఇలా ఉండాలి సినిమా అనుకుంటాడు. దట్ ఈస్ ఆల్వేస్ ఇన్స్పైర్ మీ అన్నమాట. ఓకే, విజయ్ గారు, మీ ఇన్స్పిరేషన్ ఎవరు అసలు ఈ ఫీల్డ్లోకి రావడానికి కానీ, సినిమా చేయడానికి కానీ, ఇండస్ట్రీలో సస్టైన్ అవ్వాలి అన్న అంబిషన్ రావడానికి? ధనుష్ అండి. లైక్ ఐమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ ధనుష్ అండి. ఓకే, క్లోజ్లీ ఐ వాచ్ హిస్ వర్క్. ఓకే. అండ్ మన తెలుగులో నాని గారిది, సో ఆయనది ఎనీథింగ్ విచ్ ఇస్ వెరీ రియలిస్టిక్ పర్ఫార్మెన్సెస్ అలాంటివి ఉంటే వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టువర్డ్స్ సచ్ కైండ్ ఆఫ్
సో యా ధనుష్ గారు ఇస్ మై ఇన్స్పిరేషన్, ఓకే విల్ ఆల్వేస్. ఓకే. అంటే బీయింగ్ అన్ యాక్టర్ ఆర్ ప్రొడ్యూసర్, ప్రత్యేకించి ఈ సినిమాకి మీకు ఎక్కడన్నా ఏదైనా కొంచెం ఫీల్ అనేది ఉందా? అరే ఈ సినిమా ఓటీటీ కాకుండా డైరెక్ట్గా థియేటర్లో రిలీజ్ అయ్యి ఉండుంటే మా అందరికీ డెబ్యూట్గా ఇంకా మంచి సక్సెస్ వచ్చి ఉండేది, సో కరోనా వల్ల మాకు కొంచెం ఎక్కడన్నా ఏదైనా ఇదయ్యే అవకాశం ఉంది అని ఏమన్నా అనిపిస్తుందా? ఆర్ యు ఆర్ వెరీ మచ్ ప్రిటీ కాన్ఫిడెంట్? అంటే యాజ్ ఎ ప్రొడ్యూసర్ గా ఇట్స్ వెరీ హ్యాపీ అండి, బికాజ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మన శ్రీకాంత్ గారు, అంటే ఈ అమరం అఖిలం ప్రేమ అనేది ఈ ప్రాజెక్ట్ డెఫినెట్ గా సక్సెస్ అవుతుంది అన్న ప్రతి షోర్ కాన్ఫిడెన్స్ అయితే మీకు ఎలా ఉందో వ్యూవర్స్ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ఆ కాన్ఫిడెన్స్ అయితే ఉండింది ఆఫ్టర్ సీయింగ్ ట్రైలర్ అండ్ ఆల్. సో దీని తర్వాత ఈ టీమ్ కి ఎలా ఉండబోతోంది ఫ్యూచర్ అనేది మీకు అనిపిస్తుంది? అమ్మా ఒకటి చెప్తానమ్మా, ఒక సినిమా సక్సెస్ తో కానీ సినిమా ఫెయిల్యూర్ తో కానీ ఎవరి లైఫ్ మారదమ్మా. ఓకే. ప్రతి మనిషి, నాకు విజయ్ గాని శివశక్తి గాని జానథన్ గారు గాని ఉన్నారంటే దే ఆర్ పీపుల్ హూ ఆర్ వెరీ గుడ్ పీపుల్, చాలా మంచి వ్యక్తులమ్మా, కష్టపడి నిజాయితీగా పనిచేసే వ్యక్తులు. వాళ్ళకి దోకాయ ఉంటదమ్మా, ఒకసారి కింద పడతాం, ఒకసారి పైకి ఎగురుతాం, దాంతో మనిషి మారడమ్మా. వీళ్ళందరూ గట్టోళ్ళు. They will obviously achieve many things in life. They have a lovely future. For Vijay, he's such a good bloke. He's a crazy mad guy. లోపల ఇంకొక మనిషి ఉన్నాడు, అదర్వైజ్ బంగారు కొండ. జానథన్ గారు ఉన్నారంటే ఆయన చాలా ఫోకస్, సీరియస్, ఈస్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అ పర్సన్. వీళ్ళకి ఫ్యూచర్ ఏంటి? మా ఫ్యూచర్ అడుక్కుంటది వీళ్ళని, బాబు మమ్మల్ని తీసుకో బాబు. They're going to rule, man. Jonathan is going to make another amazing film. Shiv Shakti is going to burn the screen for so many years. Vijay is going to give the most natural performances, realistic performances that people are waiting for. Of course, Srikanth is going to kick ass. Thank you, sir. Yes. థ్యాంక్ యూ. ఓకే, ఓటీటీలో రిలీజ్ అయ్యి మంచి ఫీల్ గుడ్ సినిమాగా ఉండబోతోంది అంటూ మంచి రివ్యూ వచ్చిన ఈ అమరం అఖిలం ప్రేమ సినిమా ట్రైలర్ ఒకసారి చూద్దామా? సో ట్రైలర్ ప్లీజ్. జోనాథన్ గారు, అంటే ఈ టైటిల్ విన్నప్పుడు అమరం అఖిలం ప్రేమ అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటే వాళ్ళిద్దరి పేర్ల మీద సినిమా పేరు ప్రేమ వచ్చేలాగా పెట్టారని అనిపిస్తుంది. అంటే ఇది ఎలా పెట్టారు? అంటే వైస్ వర్సా, టైటిల్ పెట్టాక వీళ్ళ క్యారెక్టర్ నేమ్స్ పెట్టారా, క్యారెక్టర్ నేమ్స్ పెట్టాక టైటిల్ పెట్టారా? టైటిల్ అనుకున్న తర్వాత క్యారెక్టర్ నేమ్స్ చేంజ్ చేశానండి. ఫస్ట్ టైటిల్ అనుకోక ముందు అఖిల క్యారెక్టర్ నేమ్ భావన, ఓకే, అండ్ అమర్ క్యారెక్టర్ నేమ్ విజయ్. ఓకే. ఆ తర్వాత టైటిల్ అనుకున్న తర్వాత ఐ చేంజ్ టు అమర్ అండ్ అఖిల. ఓకే. అంటే జనరల్లీ ఈ పేరు వినగానే ఒక మంచి ఫేమస్ హిట్ సాంగ్ గుర్తొస్తుంది అందరికి. బేసిక్లీ సెట్టింగ్ రాగానే ఫస్ట్ థింగ్ ఒకటి ఉంటుందండి రాగానే. సో డైరెక్టర్ గారికి అది బాగా అలవాటు అయిపోయింది అనమాట. సో ఏం చేశారని సెట్టింగ్ రాగానే ఆయన తిరిగి ఉంటాడు కదా, సో వెనకాల నుంచి శివశక్తి వాయిస్ తో పిలిచాడు అనమాట. ఓకే. సో ఎలా ఉంటుందంటే తన వాయిస్ రాగానే హాయ్ సార్. And he used to call my boy Ashok, and he would really think that I am calling him. సో తనకు ఒక అసిస్టెంట్ ఉండేవాడు అండి అశోక్ అని. సో వాడిని కూడా సేమ్ అమ్మాయి వాయిస్ తో పిల్లగాని పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు అనమాట. సో ఇది చేసాను. శక్తి, you have to be really careful with Vijay. Like that, please. Shakti, you have to be really careful with Vijay next time. Yes, very. No, Vijay can mimic anyone's voice. Yeah, he's very good with that. Yeah, he's very good with that. అవునా? అయితే ఇంకొకళ్ళు ఎవరిదైనా? లేదండి అంతే. మీరు కానీ మీ వాయిస్ కానీ బాగా విన్నాడంటే మీలాగా మాట్లాడేస్తారు మీరు. I don't have that interest of picking it up. ఓకే. శక్తి, సీరియల్స్ చేసి చాలా సంవత్సరాలు యాజ్ అ చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి యూ హ్యావ్ డన్ సో మెనీ సీరియల్స్ ఇన్ బాలీవుడ్. సో దిస్ ఈస్ యువర్ ఫస్ట్ డెబ్యూ ఫిల్మ్ ఇన్ Telugu. So what about doing straight films in Hindi, Bollywood? I was doing TV for so long, and then since I started, I never took a break. But then I took a break for 2 months. I was like, okay, let me just figure out something else. And I think this was my first ever film audition which I went to. Okay. So I was not even too sure. I was like, okay, let's go. They have called me, and and it happened. So it was supposed to happen. It was meant to happen, I think. So sometimes you get things when you are not looking for them, and I never knew I would be doing a South Indian film, and today I'm here. So yes. జో గారు, ఫైనల్ గా మనం ఈ మూవీ నుంచి ఇందాక నేను స్టార్టింగ్ లో చెప్పినట్లు ఈ టైటిల్ వినగానే 3 క్యారెక్టర్స్ చూడగానే ఎవరికి వాళ్ళకు ఒక అభిప్రాయం అనేది వస్తుంది, సినిమా ఇలా ఉండబోతుంది అలా ఉండబోతుంది నరేష్ గారి క్యారెక్టర్ చూసిన తర్వాత. సో ఏం ఎక్స్పెక్ట్ చేసి వచ్చిన వాళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్ గా ఏం దొరుకుతుంది సినిమా చూసిన తర్వాత?
మంచి సార్ ఫైనల్ గా మీరు ఏం చెప్తారు మీ ప్రేక్షకులకి? ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. ద అవుట్పుట్ హాస్ కమ్ అవుట్ బ్యూటిఫుల్లీ మొన్న చూసినప్పుడు, అండ్ వెరీ హ్యాపీ ఇట్స్ కమింగ్ ఆన్ ఆహా ఆల్సో. రైట్. సో దీనికంటే బెస్ట్ మూమెంట్ ఉండదండి. ఈ టైంలో మాదొక ఫ్యామిలీ మూవీ అండి. సో ఎవ్రీబడి కెన్ సిట్ అండ్ వాచ్, ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ కెన్ సిట్ అండ్ వాచ్. సో ఎస్ ఎస్ పర్ఫెక్ట్ టైం అండి. యాక్చువల్లీ వి ఫీల్ దిస్ ఇస్ ఎవ్రీథింగ్ ఇస్ హ్యాపెనింగ్. ఈ సినిమా బిగినింగ్ నుంచి అండి ఎవ్రీథింగ్ హ్యాపెండ్ ఆన్ టైం. yes ఏదైనా జరిగితే సినిమా మంచిగా జరిగిందండి. సో దిస్ ఓటీటీ రిలీజ్ ఆల్సో ఐమ్ టెల్లింగ్ యూ అండి, ఇట్ విల్ రీచ్ టు ఆల్ పీపుల్. ఐ జస్ట్ వాంట్ ఎవ్రీబడి టు వాచ్ టుగెదర్ విత్ దర్ ఫ్యామిలీ. ఎస్ డెఫినెట్లీ ఎవ్రీబడి వాచ్ చేస్తారు. మీకు కూడా మంచి ఫ్యూచర్ ఉండాలి, మీ ముగ్గురికి మంచి మంచి సినిమాలు చేయాలని మేము కూడా హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాం. అమరం అఖిలం ప్రేమ అనేది హ్యూజ్ సక్సెస్ కావాలి అని, మళ్ళీ సక్సెస్ మీట్ తర్వాత మళ్ళీ మనం ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం అని కోరుకున్నాను. అండ్ ఐ విష్ యూ వెరీ గుడ్ లక్ అండ్ బ్రైట్ ఫ్యూచర్ శివశక్తి. ప్లీజ్ లెర్న్ Thank you తెలుగు so వెరీ much. క్విక్లీ. ఓకే? Yes, next interview I'll speak in Telugu. Yes, sure. Thank you so much. Thanks for joining with us. Nice talking to you all. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. Bye-bye. Take care. Bye. Take care. ఎస్ చూసారు కదా, అమరం అఖిలం ప్రేమ సెప్టెంబర్ 18న ఓటీటీ ఆహా ప్లాట్ఫామ్లో రిలీజ్ కాబోతుంది. సో కొత్త వాళ్ళతో చేసిన ఈ ప్రయత్నం చాలా ఎమోషనల్ ఓరియంటెడ్గా సినిమా ఉంటుంది, ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్తున్నారు. సో చూడండి, మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టే ట్యూన్ టు ఐ న్యూస్. చెప్పాల్సింది చాలా.